హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే మనకి లేటెస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకి నో ఎగ్జామ్, నో అప్లికేషన్ ఫీ, ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10th ప్లస్ ఐటీఐ ఉంటే సరిపోతుంది. దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్, ఎన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అనే పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి అయితే మనకి లేటెస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి 10th క్లాస్ అండ్ ఐటీఐ పాస్ అయిన పర్సన్స్ అయితే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. టెక్నీషియన్ ఒకేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్స్కి సంబంధించి ఇది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి మెకానిస్ట్కి సంబంధించి 2 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఫిట్టర్కి సంబంధించి 6 వేకెన్సీస్, టర్నర్కి సంబంధించి 2 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 5 వేకెన్సీస్, వెల్డర్కి సంబంధించి 2 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి 5 వేకెన్సీస్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపాకి సంబంధించి మనకి 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి మనకి 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఐటీఐ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఐటీఐ కంప్లీట్ అయిన పర్సన్స్ అయితే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఎన్సీవిటీ త్రూ అయితే సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేసి ఉండాలి. వాళ్ళైతే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్ 7,000 రూపీస్ అయితే మనకైతే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, www.apprenticeshipindia.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, దానిపైన క్లిక్ చేసి అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకైతే ఇందులో అకాడమిక్ మెరిట్ అండ్ సబ్జెక్ట్స్ త్రూ అండ్ మన మార్క్స్ వస్తాయి కదా ఐటీఐలో, ఆ మార్క్స్ బేస్ చేసుకొని, సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని అయితే మనకి సెలెక్షన్ ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే మనకి 17th March 2024 వచ్చేసి దీనికి లాస్ట్ డేట్. ఆ డేట్ లోపల ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మినిమం 18 years ఏజ్ ఉన్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. మ్యాక్సిమం వచ్చేసి మనకి ఇక్కడ ఏజ్ అయితే ఏమి ఇవ్వలేదు, మినిమం అయితే 18 years అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళైతే దీనికి నాట్ ఎలిజిబుల్ అని అయితే మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, 7th పాయింట్. అండ్ రిజర్వేషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్కి అయితే మనకైతే రిజర్వేషన్ అయితే వీళ్ళైతే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎవరైతే సెలెక్ట్ అయిన పర్సన్స్ ఉంటారు కదా, సెలెక్ట్ అయిన పర్సన్స్ అయితే ఈ సర్టిఫికేట్స్ అన్ని అయితే మనం అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. 18th పాయింట్లో ఇవ్వడం జరిగింది మనకి, ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ మెన్షన్డ్ బిలో. ఇవన్నీ సర్టిఫికేట్స్ జిరాక్స్ తీసుకొని దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ మన సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సైన్ చేసి దాన్ని వాళ్ళకైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 10th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ అయితే మనం అయితే ప్రొడ్యూస్ చేయాలి. దాంతోపాటు మళ్ళీ మార్క్ షీట్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ సెమిస్టర్స్ ఇయర్ వైజ్ యాజ్ అప్లికేబుల్ ఇష్యూడ్ బై ఎన్సీవిటీ. ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీవిటీ, ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కి దానికి సంబంధించిన పర్సన్స్ ఉంటారు కదా, డిజబిలిటీ పర్సన్స్, వాళ్ళు వచ్చేసి ఆ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా మనం అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ చూసుకుంటే 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ అథారిటీ త్రూ మనమైతే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫర్ ద ఫార్మాట్ అండ్ క్లోజ్డ్, మనకైతే ఇందులో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్కి ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మాట్లోనే మనమైతే దానిపైన వాళ్ళ సైన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫార్మాట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్ చూసుకుంటే ఇక్కడ పూర్తి నేమ్ అయితే మన
క్యాపిటల్ లెటర్స్ లో అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఇక్కడ ఫాదర్ నేమ్, ఇక్కడ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మనం సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ అండ్ ఎవరైతే మెడికల్ ఆఫీసర్, ఆథరైజ్డ్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ త్రూ అయితే ఇవన్నీ అయితే చెకప్ చేసి వాళ్ళు ఫిల్అప్ చేయడం జరుగుతుంది. హైట్ అండ్ వెయిట్ అండ్ చెస్ట్, హైస్, ఇయర్స్ ఇవన్నీ అయితే చెకప్ చేసి వీళ్ళైతే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఫిల్అప్ చేసిన తర్వాత అన్ని వెరిఫై చేసుకొని ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద మెడికల్ ఆఫీసర్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఉంది ఇక్కడ వాళ్ళు సైన్ చేసి ఆఫీసర్ సీల్ అండ్ నెక్స్ట్ వాళ్ళ నేమ్ డెసిగ్నేషన్ అయితే రాయడం జరుగుతుంది. వాళ్ళ త్రూ అయితే ఈ ఫార్మేట్ లో మాత్రం మీరైతే సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి పోలీస్ వెరిఫికేషన్ ఫామ్ చూసుకుంటే మనకి ఈ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మాట్ త్రూ మాత్రమే మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ పూర్తి నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ ఫాదర్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ తో సహా అయితే మీ ప్రజెంట్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్ కూడా పిన్ కోడ్ తోటి అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటిది, నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటిది, అడ్రస్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ కి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చి మీకు ఏ పిఎస్ వస్తుందో ఆ పిఎస్ త్రూ అయితే మీరైతే సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్లేస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్, ఏ డేట్ ఆ డేట్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆథరైజ్ పర్సన్స్ ఎవరు ఉంటారో పిఎస్ లో వాళ్ళ త్రూ అయితే సైన్ అండ్ ఆఫీస్ సీల్, నేమ్ అండ్ డెసిగ్నేషన్ అయితే వేసి ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 2 సర్టిఫికేట్స్ అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇవన్నీ ఫామ్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయిన పర్సన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ జాయినింగ్ టైంలో అయితే ఈ ఫామ్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికి అప్లికేషన్ విధానానికి వస్తే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు అండ్ ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే దీనికైతే కండక్ట్ అయితే చేయరు. జస్ట్ ఓన్లీ సర్టిఫికేట్స్ మార్క్స్ బేస్ చేసుకుని అయితే మనకైతే ఈ టెక్నీషియన్ వొకేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఈ వెబ్సైట్ దానిపైన క్లిక్ చేస్తే మీరైతే డైరెక్ట్ వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.